రెడ్ బుక్ బ్లాక్మెయిల్. నేను కేసీఆర్ అంతటి మంచోని కాదు, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది, పేర్లు రాసి పెట్టుండ్రి, వచ్చినాక ఒక్కొక్కరి సంగతి చెప్దాం, ఇక వదిలిపెట్టే సమస్య లేదు. కొంతమంది అనుకుంటున్నారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం చేస్తారని. రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెట్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం, గట్ల ఊరుకునే బాపతి కాదు. ఇదివరకు ఉన్న కథ వేరు, ఇప్పటి నుంచి కథ వేరు అంటూ కరీంనగర్ సమావేశంలో మొన్న కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు రెడ్ బుక్ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. గతంలో పొరుగు రాష్ట్రాలకే పరిమితమైన ఈ ప్రస్తావన ఏడాదిన్నర క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో వేళ తెలంగాణలో ఫేమస్ అయింది. పలు రాజకీయ పార్టీలు ప్రస్తుతం దీని ప్రచారం అస్త్రంగా ఎంచుకున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రెడ్ బుక్ పాట పాడుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా పోలీసులు అధికారులకు వార్నింగ్లు ఇస్తున్నారు. అధికారం ఎప్పుడు ఒకరిదే కాదు, మళ్ళీ మా రాజ్యం వస్తుంది, మేము అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టం అంటూ వార్నింగ్ ఇస్తున్నట. ఓ ముచ్చట క్లియర్ చెప్పాలి, ఓ ముచ్చట క్లియర్ చెప్పుకోవాలి. అత్త కోపం గుత్త మీద తీసినట్టు వెంకటికి ఎవరు, అత్త కోపం అత్త మీద కోపం గుత్త మీద తీసినట్టు ఇలా నువ్వు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని అధికారుల మీద చూపిస్తే సరైనదా కాదా కేటీఆర్ మాట్లాడాలి, కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఇలా ఏమైనా కోపం ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద చూపించు, బీజేపీ పార్టీ మీద చూపించు, అంతేగాని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉండి చెప్పినట్టు చేసేటువంటి అధికారుల మీద పోలీస్ ఆఫీసర్ల మీద కేటీఆర్ జులుం విధిస్తున్నాడట. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పోలీస్ అధికారులు మీరు చెప్పినట్టు మీ చెప్పు చేతుల్లో ఉండి మీరు ఆడిచ్చినట్టు ఆడిరు, మీరు కీలుబొమ్మల లెక్క ఎట్లా అంటే అట్లా ఆడిరు వాళ్ళు. అలా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇట్లనే అంటే ఆ అధికారుల పరిస్థితి ఏంది? సో ఇవాళ మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అధికారులు వీళ్ళందరి లెక్కలు తెలుస్తాం, మేము ఒక బుక్ పెట్టినాం, ఆ బుక్లో మేము అన్నీ కూడా రాసుకుంటున్నాం, రాసుకున్న తర్వాత మీరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత అమెరికా పోయినా లేకపోతే ఇంకోటి లండన్ పోయినా ఇతర ఏ దేశాలకు పోయినా మిమ్మల్ని వదిలిపెట్టాం, గతం వేరు ఇప్పుడు వేరు, కేసీఆర్ అంత మంచోని కాదు నేనని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నట. సో దీని మీద అధికారులు పోలీస్ ఆఫీసర్లు సీరియస్ అవుతున్నారట. ఏంది కేటీఆర్ రోజు రోజుకు ఇట్లా తయారవుతున్నాడు, ఏంది కేటీఆర్ రోజు రోజుకు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఎందుకు కేటీఆర్ ఈ రకంగా పోలీస్ వ్యవస్థ మీద అధికారుల మీద ఆఫీసర్ల మీద పగబట్టిడని చెప్పేసి ఇంటర్నల్ గుసగుసలు నడుస్తున్నాయట. ఇది ఇట్లా వదిలిపెడితే వేరే అయితే దీని మీద యాక్షన్ తీసుకోవాలని కొంతమంది పోలీస్ ఆఫీసర్లు మరి అంతా కూడా భేటీ అయ్యి మరి దీనికి ఎట్లా చెక్ పెట్టాలని అంటూ ఆలోచన చేస్తున్నారట. మన కరీంనగర్ పోయినప్పుడు అక్కడ కేటీఆర్ చెప్పిన ముచ్చటిది, నేను కేసీఆర్ అంత మంచోని కాదు. ఏం చేస్తారు? కేసీఆర్ అంత మంచోడు కాకపోతే ఏం చేస్తారు? కేసీఆర్ అంత మంచోడయ్యే రాష్ట్రాన్ని దోసుకున్నాడు, కేసీఆర్ అంత మంచోడయ్యే అవినీతికి పాల్పడ్డాడు, కేసీఆర్ అంత మంచోడయ్యే ఇచ్చిన మాటను తప్పినని తెలంగాణ ప్రజలు అంటుంటే నువ్వు ఆయన కన్నా ఇంకా మంచోని కాదంటే మరి మీరేం చేస్తారు? అక్రమ కేసులు పెడతారా, అరెస్టులు చేయిస్తారా, లేకపోతే రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా చేస్తారా, కక్షపూరిత రాజకీయాలు ఏమైనా చేస్తారా? కేటీఆర్ సమాధానం చెప్పాలి దీనికి. కేటీఆర్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు లెక్క అరే ఏదో ఉద్యోగం చేసుకొని నెలకు ఒక 50,000 60,000 సంపాదించుకున్నటువంటి ఎస్ఐల మీద, సిఐల మీద, డీసీపీల మీద, ఏసీపీల మీద ఇది ఎక్కడి ప్రతాపం? ఏమనంటే రేవంత్ రెడ్డి మీదనో, కాంగ్రెస్ పార్టీ మీదనో, బీజేపీ మీదనో, మోదీ మీదనో చూపించాలి మీ బ్రహ్మాస్త్రం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము ఉపయోగించినట్టు ఈ పోలీస్ ఆఫీసర్ల మీద, ఈ అధికారుల మీద వాళ్ళు ఎట్లా ఆడమంటే అట్లా ఆడతారు. మీరు అధికారంలోకి వచ్చినాక కూడా రేపు కాంగ్రెస్ ప్రతిపక్షం అయితే కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళని తీసుకుపోయి జైలు పెట్టమంటే జైలు పెడతారు, వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చేస్తారు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ రూల్స్కి, వాళ్ళ పై ఆఫీసర్ల ఆదేశాల మేరకు వాళ్ళు చట్టం పరితన పని చేసుకుపోతున్నట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. అంతేగాని ఇలా మమ్మల్ని అధికారులు ఇబ్బంది పెడుతురు, పోలీసు వాళ్ళు మమ్మల్ని కట్టడి చేస్తురు, మమ్మల్ని ధర్నాలు చేయనిస్తలేదు, మమ్మల్ని రాస్తారోకలు చేయట్లేదు, మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇలా పోలీసు వాళ్ళ మీద, అధికారుల మీద కేటీఆర్ జులుం విధిస్తూ ఉన్నట. సో ఖచ్చితంగా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి గులాబీ రెడ్ బుక్ బ్లాక్మెయిల్ దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్తారు. కవితనేమో పింక్ బుక్ అంటది, అటు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఏమో ఆరెంజ్ బుక్ అంటారు. ఈ బుక్కులలో లేదో అర్థమవుతలే. మరి ఇంతమంది ఈ బుక్కులు రాసుకొని మరి ఎంతమందికి రివెంజ్ తీస్తారు? మీరు ఎవరి మీద అయితే రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నారో, మీకు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళ పేర్లు దాచుకొని 5-10 ఏళ్ళైనా అమెరికా పోయినా మీ లెక్కలు తీస్తామంటున్నారు కదా. తెలంగాణ ప్రజల పేర్లు కూడా ఆ బుక్లో రాసుకోరి, మీరు ఇచ్చిన హామీల గురించి ఆ బుక్లో రాసుకోరి, మీరు ఇచ్చినటువంటి మాట గురించి ఆ బుక్లో రాసుకొని
ఎట్లయితే అక్కడ రివెంజ్ తీసుకుంటున్నారో మీరు పగబట్టి ఇక్కడ ఇచ్చిన మాటను కూడా ఆ పుస్తకం తిరిగేసి నెరవేర్చురి. గత 10 ఏళ్ళలో ఇచ్చినటువంటి మాటలన్నీ ఆ బుక్లో రాసుకోరి. దళిత సీఎం, 3 ఎకరాలు, నిరుద్యోగ వృత్తి, ఇంటికో ఉద్యోగము, రుణమాఫీ, ఇవన్నీ కూడా బుక్లో రాసుకొని ఈ బుక్లో రాసుకున్నాం కదా, మేము ఎట్లయితే మా ప్రత్యర్థుల మీద పగ తీర్చుకుంటున్నామో, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ఇక ఈ హామీలను కూడా నెరవేర్చాలని చెప్పేసి ఆ బుక్లో రాసుకొని హామీలు నెరవేర్చురి. సో కేటీఆర్ రోజు రోజుకు అయిపోయింది. కేటీఆర్ రాజకీయం, కేసీఆర్ రాజకీయానికి, కేటీఆర్ రాజకీయానికి చాలా తేడా ఉందనేటువంటి విమర్శలు ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. కేసీఆర్ ఎప్పుడైతే వెనక జరిగి కేటీఆర్కు బీఆర్ఎస్ పగ్గాలు అప్పచెప్పిండో అప్పటి సందే పతనం స్టార్ట్ అయిందనేటువంటి ముచ్చట వాళ్ళ పార్టీలో నడుస్తూ ఉంది. కాబట్టి మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ముంగల చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి వార్తలు చూస్తే